హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ విష్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను కాట్రా కనిపిస్తుంది కదండి, ఇదే ఇప్పుడు నేను ట్రావెల్ చేయబోయే బస్. ఈ బస్సు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాలోని ఎస్జిసి బ్లాక్ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ నుంచి స్టార్ట్ అయ్యిందండి టువర్డ్స్ ఉదాంపూర్. నేను ఓవరాల్గా వెళ్ళబోతుంది బనిహాల్. కాట్రా టు కాశ్మీర్ లైన్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి బనిహాల్ నుంచి కాశ్మీర్ టువర్డ్స్ శ్రీనగర్ పోదాం అనుకుంటున్నాను. ముందుగా కాట్రా నుంచి ఉదాంపూర్కి బస్ ఎక్కానండి. చూస్తున్నారు ఉంది పైన్ ట్రీస్, ఆ సాంగ్ ఉంది. ఇక్కడైతే మాత్రం వ్యూస్ వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారండి ఫర్ ఉదాంపూర్. ఇది మొత్తం 42 కిలోమీటర్స్ అండి. మార్నింగ్ నేను 10కి ఎక్కితే మధ్యాహ్నం 12కి అలా దింపేశారు అక్కడ. మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా నేనేమైనా మిస్ అయ్యండి, మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫేస్ చేయండి చేంజెస్ ఉంటే అవి కింద కమెంట్ చేయండి, సో దట్ మన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా రాబోయే వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఉదాంపూర్ అండి. ఇక్కడి నుంచి మళ్ళీ బస్ మారాను. ఉదాంపూర్లో మనం ఎంహెచ్ చౌక్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ టువర్డ్స్ బనిహాల్ బస్ ఎక్కాల్సి వస్తుందండి. అక్కడి నుంచి చూస్తున్నారు కదా, మనం NH44లో వెళ్తాం టువర్డ్స్ కాశ్మీర్ రూట్. ఇది చూడండి, ఆ వ్యాలీసు. నేను అక్కడి నుంచి చూడడం ఎందుకు, మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళినట్టుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చేట్లుగా నేను వీడియోస్ క్యాప్చర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒకసారి వీలైతే ఒక కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇది గూగుల్ మ్యాప్స్లో టైమింగ్ చూస్తే ఆడుండే డిస్టెన్స్కి చాలా తక్కువ టైంలో రీచ్ అయినట్లు చూపిస్తుంది. కాకపోతే ఇది ఘాట్ సెక్షన్స్ కాబట్టి చాలా టైం పట్టుద్ది మనం రీచ్ అయ్యేసరికి. కానీ ఈ వ్యూస్కి, ఆ ప్లేసెస్కి వర్త్, అసలైన వర్త్ అండి. మనం జర్నీ ఖచ్చితంగా చేయాల్సిందే, లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఈరోజు చూస్తే మీరు అదంతా కాశ్మీర్లోని బనిహాల్కి ఒక టన్నల్కి ఇటు సైడ్ అండి. లైక్ ఇక్కడ ఏం స్నో ఉండదు. ఒక టన్నల్కి అటు సైడ్ నుంచి భారీ స్నో ఉంటుంది. అది అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేస్తాను. మార్గం మధ్యలో టోల్ గేట్లు కూడా ఉన్నాయండి 2. అండ్ అట్ ది సేమ్ టైం టన్నల్స్ ఉన్నాయి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినవి. ఇవి చాలా వరకు మన డిస్టెన్స్ని తగ్గించేస్తాయండి.
కనిపించేదే మన చీనాబ్ రివర్ అండి. ఇది టువర్డ్స్ పాకిస్తాన్ వైపు వెళ్తుంది. సింధు నదికి ఒక ఉపనది ఇది. ఇదంతా NH44 కన్స్ట్రక్షన్ విజువల్స్ అండి. ఇది కానీ కంప్లీట్ అయితే మనకు కొండా చర్యలు పడతాయనే భయం లేకుండా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మొత్తం రివర్ మీద కడుతురు ఫ్లైఓవర్ లెక్క. ఇట్స్ అన్ ఆసమ్ థాట్. మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. స్టే ట్యూన్డ్. ఇదేనండి మన డెస్టినేషన్ బనిహాల్. చుట్టూ మంచు కొండల మధ్యలో ఒక టౌన్.